మార్నింగ్ ఎవ్రీవన్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను కదా స్వీటు. అంత బాగున్నాం. ఫుల్ పార్టీ చేసుకున్నాం, మంచి మంచి ఫుడ్ తిన్నాము, బయటికి వెళ్ళాము, వెళ్ళాము. సో యా, నిన్న నా బర్త్డే సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగింది. అది కాబట్టి అక్కడే ఉంది నా ఐఫోన్. అదిగో సో చూడండి, మళ్ళీ అన్ని సోఫాస్ అన్నీ కవర్ చేసేసాను. బికాస్ చూడండి, ఎంత మనకి యానిమల్స్ ఇష్టమైనా వాళ్ళ హెయిర్ మన ముక్కులోకి నోట్లోకి వెళ్ళింది అనుకోండి ప్రాబ్లం. మిగతా టైం ఎలానో ఎగురుతుంటుంది. అట్లీస్ట్ మనం పడుకున్న చోట వాటి వెంట్రుకలు ఉన్నాయి అనుకోండి, నోస్లోకి వెళ్తే ఆ తర్వాత మన హెల్తీగా ఉంటేనే కదా వీటిని బాగా చూసుకునేది. సో మన హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇలా వేసాం అనమాట. సో దట్ ఆ పైన కూర్చుంటాయి. ఈజీ ఏంటంటే మాకు దులిపేసి మళ్ళీ వేయడం అనమాట. అదే సోఫాకి అంటికిపోయింది అనుకోండి, చాలా కష్టం తీయడం అవి. అండ్ అర్బన్ క్లాప్లను పిలిచి మళ్ళీ 12,000 15,000 ఇచ్చి వాషింగ్ అవి చేయించాలి. సో అందుకు అంత డబ్బులు కూడా ఉండాలి కదా. సో అదనమాట. ఈరోజు 8th October అండ్ యా, నా బెస్ట్ ఫ్రెండ్ ఫ్రమ్ ఐబిఎంలో నేను వర్క్ చేసినప్పుడు లైక్ ఐ హ్యాడ్ 4 గై ఫ్రెండ్స్ అనమాట. నేను అందులో ఒకదాన్ని హంపాంచలాగా 4 అబ్బాయిలు నేను ఒక అమ్మాయి. దే యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మీ సో వెల్. మమ్మల్ని అయితే అందరూ ఇష్టపడేవారు, ఎందుకంటే వాళ్ళు 4 guys ముస్లిమ్స్, మ్యారీడ్ అండ్ ఐ వాజ్ అన్మ్యారీడ్ అండ్ ఐ వాజ్ ఆబ్వియస్లీ హిందూ. అందరికీ అనిపించేది ఒక హిందూ ముస్లిమ్స్ ఫ్రెండ్స్ అని. ఆనెస్ట్లీ నన్ను ఒక చెల్లిలాగా చాలా ప్రేమగా చూసుకునేవారు. వాళ్ళ నలుగురు కూడా, అండ్ వాళ్ళ వైఫ్స్ కూడా నన్ను ఎంతో ఇష్టంగా, వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా నాకు వాళ్ళ పండగ ఏమైనా కూడా నేను వెజ్ తింటాను, నాకు ఏదో ఒకటి చేసి పంపించేవారు. ఆన్ టాప్ ఆఫ్ దట్, బికాజ్ నేను ఒక్కదాన్ని ఉండేదాన్ని, ఈజియా అని నా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఎప్పుడు కూడా నా కోసం డిన్నర్ పంపించారు ఆఫీస్కి. సో అంత ప్రేమగా చూసుకున్నారనమాట. ఇఫ్ బెంగళూరులో నేను ఏమైనా మిస్ అయితే అది నా బెస్ట్ ఫ్రెండ్స్ అన్సర్, జియా, రోమాన్ అండ్ రిజ్వాన్ అని వచ్చేసింది మొన్నే ఒక సినిమా చూడటం వల్ల. సో ఈరోజు అన్సర్ వాళ్ళ వైఫ్, పిల్లలు, వాళ్ళ కజిన్స్తో హైదరాబాద్ వచ్చాడనమాట. సో తన్ని కలవడానికి నేను వెళ్తున్నాను. హోప్ఫుల్లీ వెళ్తాను, లేదా రేపు వెళ్తాను. కానీ ఈరోజు అయితే మస్ట్ అండ్ షూట్ అన్నాడు. సో ఐల్ గో. అండ్ చూడండి, నేను ఇక్కడ కూర్చున్నాను ఈ సోఫాలో, ఇవి నా పక్కనే. తేజ ఏమో ఫెనీస్ పార్క్కి భోజనం పెట్టడానికి వెళ్ళారనమాట. సో ఈ లోపు వచ్చేసరికి నేను ఫ్రెష్ అప్ అయిపోతాను, సో దట్ మేము వెళ్ళి రావాలి. ఈరోజు కూచిపూడి క్లాస్కి కూడా వెళ్ళాలి. సార్ మరీ రమ్మని అడుగుతున్నారు, అండ్ నాకు వెయిట్ చేయించడం ఇష్టం లేదు. లాస్ట్ 2 days నేను బిజీగా ఉండడం వల్ల వెళ్ళలేదు. బట్ టుడే వెళ్తాను. అలానే సార్ కోసం, అక్కడున్న చిన్న కూచిపూడి నేర్చుకునే చిన్న బుల్లి ఆడపిల్లల కోసం కొన్ని స్వీట్స్, చాక్లెట్స్ పట్టుకొని వెళ్తానమాట. ఐఎమ్ ది బిగ్గెస్ట్ వన్ అక్కడ. ఆంటీని వాళ్ళందరికీను వాళ్ళతో పాటు నేర్చుకుంటున్నాను నేను డాన్స్. చిన్నపిల్లలతో నేర్చుకుంటే మజాయే వేరే యాక్చువల్లీ. సో యా, ఇప్పుడు అది అక్కడ స్మిటన్ యాప్ నుంచి మనకి కొన్ని డెలివరీ అయ్యాయి, అవి ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి ఐల్ స్టార్ట్ గెటింగ్ రెడీ. అండ్ ఆల్సో డూ టెల్ మీ నా బర్త్డే సెలబ్రేషన్స్ మీకు ఎలా నచ్చిందో డూ కామెంట్. ఓకే, ఐల్ బీ వెయిటింగ్ కదా స్వీటులో. వెయిట్ చేస్తాం కదా మనం కామెంట్స్ కోసం. అలానే చెప్పమ్మా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే బెల్ ఐకన్ని టింగ్ మన కొట్టండి. సో దట్ నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందన్నమాట. ఓకేనా? చలో దెన్ విల్ ఓపెన్ దోస్ స్మిటన్ యాప్స్ కా డబ్బాస్. అన్బాక్సింగ్ ద స్మిటన్ యాప్ డబ్బా. సో మామా అర్త్వి అన్ని ప్రోడక్ట్స్ వచ్చాయి చూడండి. ఇదేమో ఆనియన్ హెయిర్ ఆయిల్. యాక్చువల్లీ ఇవి ఐ థింక్ కాంప్లిమెంటరీ అనుకుంటా, గిఫ్ట్స్ లాగా. ఇదేమో ఫోమింగ్ ఫేస్ వాష్, యాపిల్ సైడర్ వెనిగర్ మామా అర్త్ది. ఇదేమో విటమిన్ సి ఫోమింగ్ ఫేస్ వాష్ అనమాట. ఇది కూడా మామా అర్తే, అన్నీ మామా అర్తే. ఇది ఉప్టన్ ఫేస్ మాస్క్, అంటే పసుపుది, టర్మరిక్, సాఫ్రన్ అండ్ ఆప్రికాట్ ఆయిల్ అంట. అండ్ ఐ థింక్ దీస్ ఆర్ గిఫ్ట్స్ అనుకుంటా. అనియన్ కండిషనర్, అది ఆయిల్. ఓకే, ఇది ఆయిల్, కండిషనరు, ఇంక ఇదేంటి షాంపూ అయి ఉంటుంది, షాంపూ. ఇవి చిన్న ట్రయల్ ప్యాక్స్ లాగా ఇచ్చారనమాట. నచ్చితే తీసుకోమని. ఇది నేను తేజ కోసం ఆర్డర్ చేశాను. ఫేస్ స్క్రబ్, అది కూడా టర్మరిక్దే చూడండి. ఫేస్ స్క్రబ్, ఫస్ట్ ఫేస్ వాష్ టర్మరిక్దే, అది కూడా చూడండి. అండ్ దెన్ ఇది మాస్క్ వేసుకోవాలన్నమాట లాస్ట్. ఇవి తేజ కోసం. ఇది షాంపూ. నేను మామా అర్త్ రైస్ వాటర్ షాంపూ వాడతాను, అది అయిపోయింది. నేను ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటా, ఈసారి మర్చిపోయా. సో ఇదనమాట. ఇంకో యాప్ ఉంది, ఇదేంటో చూద్దాం. చూడండి, ఇలా అనమాట. మనం దీంతో ఈ బ్రష్ ఉంది కదా, దాంతో ఫేస్ని స్క్రబ్ చేసుకోవచ్చు. నేను వాడేటప్పుడు మీకు చూపిస్తాను మళ్ళీ.
బాక్స్లో ఇచ్చండి, సిల్వర్ ఎడిషన్ది పర్ఫ్యూమ్ ఇది. యాక్చువల్లీ తేజ కోసం అని తీసుకున్నాను. యా హియర్ వి గో. సో తేజ వచ్చినట్టున్నాడు, తేజకి ఇద్దాం. ఇది ఆల్రెడీ రివర్ ప్రెషర్స్ అరుస్తున్నాయి. దట్ మీన్స్ తేజ ఇస్ హోమ్. లెట్ మీ సర్ప్రైజ్ హెమ్. వావ్, ఎలా చూపించాలో నాకు. ఓకే, ఇది రివర్స్ చేసి చూపిస్తాను. యాక్చువల్లీ ఫోన్ పెట్టేసి నేను నీట్గా చేసుకుంటా, మీకు చూపిద్దానే వచ్చాను. బట్ ట్రస్ట్ మీ, సూపర్ ఉంది, సూపర్. అబ్బా చక్క బెల్ట్లు కూడా ఉన్నాయి వీటికి. వీటికి ఆపరేషన్లు అయిపోయాయి కదా? అయిపోయాయి. ఇలా అందరూ ఫుడ్ పెడితే ఆంటీ ఇవి ఒకటి కడుపు నిండా తిని పడుకుంటాయి. ఇంకోటి ఈ రోడ్డు మీద తెలియని వాళ్ళు వస్తే వాళ్ళని రానియవు. ఇంకొకటి ఏంటంటే మనకి మనుషులు తోడున్నా లేకపోయినా ఇవి ఉంటాయి ఎప్పుడైనా. నా దగ్గర 5 కుక్కలు ఉన్నాయి. నేను నాకు అన్నీ ఇలాగ వదిలేసినవే తెచ్చుకున్నా. ఒకటి ఇలా ఉంటుంది రోడ్డు మీదే అనమాట, అది కూడా తెల్లది. ఎవరైనా నాకు ఇలాగా చూసుకుంటే, మా ఏరియాలో కూడా మా ఓనర్ అంకుల్ వాళ్ళు అక్కడ ఉన్న కుక్కలన్నిటికీ ఫుడ్ పెడతారు. ముందే చెప్పారంట ఆ ఇంట్లో, ఆ ఏరియాలో ఎవరైనా రెంట్కి రావాలి అంటే కుక్కలంటే ఇష్టం ఉన్న వాళ్ళే రావాలి అని. మీ పేరా ఆంటీ? లక్ష్మి. మంచి పేరు, అలాంటిది మీరు చేస్తున్నారు. మనుషులు ఏముంది, తింటే వెళ్ళిపోతారు, ఏం పెట్టామంటారు, ఎదురు చూస్తూ ఉంటాయి. మీరు తిండి పెట్టకపోయినా మీతో ఉంటాయి ఆంటీ ఇవి. మనుషులకి ఏమైనా ఇస్తేనే ఉంటారు, లేదంటే లేదు. అయ్యో, మీరు కొత్త రోజు మిల్క్ ప్యాకెట్ కొంటారా ఇట్లకి? పాలు, బిస్కెట్లు పొద్దున కూడా బాగా పెడతారు అందరూ. పెడతారు, పాలు పోస్తారు. 3 కుక్కలేనా? 3. అదే కింద పడేసాం. ఈ గిన్నెలు మీవేనా? అందరూ ఇందులోనే వేస్తారా? లేదు, వాటికి ఏ గిన్నె ఆ గిన్నె పక్కకు పెట్టేస్తారు. అమ్మో, ఎంత బాగుందో. ఇది ఇది ఎక్కడ అంటే ఏరియా పేరేంటి? ఇది ఓయూకాన్. మేము అది బాలాజీ టెంపుల్ ఉంది కదా, అక్కడ ఉంటాం. అక్కడ నుంచి వస్తారు మీరు? ఓపిక ఆంటీ మీకు. మాలాంటి వాళ్ళమే చేయలేకపోతున్నాం. ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇంట్లో కూడా ఉంటుంది. ఒకటి 18 సంవత్సరాలు చనిపోయింది, ఒకటి ఉందో ఇంట్లో. మనం కొనుక్కొచ్చి ఇవే బాగుంటుంది. అవును, కొనుక్కొని డబ్బులు ఇచ్చి అంతంత వేస్ట్, అది పెట్టలేము, చేయలేము. అవును. నాకు మీలాంటి వాళ్ళని కలిస్తే నాకు ఇంకా ఏదైనా చేయాలనిపిస్తుంది ఆంటీ. అంటే మీలాంటి వాళ్ళు చేసినప్పుడు మేము ఇంకా ఏజ్లో ఉన్నాం కదా, ఎంతో కొంత మేము ఇంకా ఎక్కువ చేయగలుగుతాం. ఇలా ఉంటే అంటే ఇంకోటి, ఈ కుక్కలు పాపం రోడ్డు మీద చచ్చిపోతూ ఉంటాయి చూడండి, బండిలు ఎక్కేస్తుంటే కొడుతూ ఉంటారు. ఆ బాధ ఉంటుంది. అందరూ మంచిగా చూసుకుంటే అవి అట్లా మంచి చావు అంత దరిద్రంగా ఉండదు. ఇవి ఎంత అదృష్టవంతులు ఈ 3ను. అందరూ అలా. మా ఏరియాలో కుక్కలు చూస్తే కూడా ఆనందంగా అనిపిస్తుంది. డబ్బులు కూడా ఇస్తారు. అయినా అవసరం లేదు ఇట్లకి. అయినా అవసరం ఆపరేషన్లు అయిపోయాయి కదా, ఆపరేషన్లు అయిపోయినాక ఇయర్లీ వ్యాక్సినేషన్ చేస్తే మంచిది. వీటికి పేర్లు ఉన్నాయా ఆంటీ? లేవా? పోన్లేండి, అవసరం లేదండి, పేరే ఉంది. నల్లది. అంటే వీళ్ళు ఆపరేషన్ చేసి అదే మాకు వాటర్ అలవాటు అయిపోయింది. మేము పెడుతున్న వాళ్ళకి ఫుడ్ అట్లాగే ఉంటుంది. ఈ 2 అయితే ఒక కుక్కకి ఊరికే పేరు పెట్టేసాను. ఇది నల్లాంటి వచ్చారు, దాని పొట్టిగా ఉందని పొట్టి అనిపించింది. తప్పు నాన్న. కానీ ఇంకోటి, అవి అరుస్తాయి, మన ప్రొటెక్టింగ్కి అరుస్తాయి, కానీ భయం అవి ఎక్కడికి వాళ్ళు కొట్టేస్తారేమో అని నాకు. అవునా? మీరు ఉంటే ధైర్యం.
మీరు మిమ్మల్ని చూసే హ్యాపీ అమ్మాయి. మీరు వచ్చినాక లేక కామ్గా ఉంటుంది. ఎవరైనా ఇప్పుడు కుక్కలు తింటున్నప్పుడు చెయ్యేస్తే కరుస్తాయా ఆంటీ? మీరు చెయ్యేసినా ఏమనట్లా అంటే పెంచుకున్న కుక్కలు కూడా భయానికి ఎక్కడ లాక్కుంటున్నావు అని ఇలా అంటే ఓమ్మా బ్లాక్ నల్లా నా దగ్గర కుక్కలు ఉన్నాయి, నా దగ్గర స్మెల్ వస్తుంది దీనికైతే. అదేమో రుద్దుకుంటుంది ఒళ్ళు తినేసి. రుద్దేస్తుంది ఒళ్ళు, అది రుద్దేస్తుంది. అందరూ ఇద్దరు రుద్దేస్తారు. అయ్యి నాన్న నా కొత్త కారు ఇది బాగుందా? కాదు